బీసీ బిడ్డలు కూడా కార్పొరేట్ స్కూల్ ధీటుగా ఉండాలని మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాలు ఏర్పాటు చేశారు. ఆ గురుకులాలు 108 ఉన్నాయి అధ్యక్ష. ఆ 108లో 106 కూడా మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే తెచ్చారు. 2 గురుకులాలు వాళ్ళు తెచ్చారు. లాస్ట్ టైం ఫైనాన్స్ మినిస్టర్ ను మరియు వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకు తీసుకెళ్లారు అధ్యక్ష. ఆ పులివెందుల స్కూల్ కూడా అలాగే నిలిచిపోయింది అధ్యక్ష. దాన్ని కూడా పూర్తి చేసుకోలేకపోయారు. మరి మన ప్రభుత్వంలో 14-19లో కొన్ని గురుకుల పాఠశాలకు 25 గురుకుల పాఠశాలకు బడ్జెట్ కూడా కేటాయించి 5-6 బిల్డింగులు 60-80% కూడా పూర్తి అయిపోయినాయి అధ్యక్ష. కానీ రంగుల రెడ్డి గారికి రంగులు మార్చుకొని పేర్లు ఫోటోలు పెట్టుకోవడం తెలుసు. మరి ఆ బిల్డింగులు కూడా పూర్తి చేసి బీసీ బిడ్డల కోసం అంకితం చేయొచ్చు కదా అధ్యక్ష. అది కూడా చేయలేక గాలికి వచ్చిన వాళ్ళు గాలికి వదిలేసి ఈ రోజు నిజంగా చూస్తుంటే బీసీ హాస్టల్ బిడ్డల పరిస్థితి మరి దారుణమైన పరిస్థితి అధ్యక్ష. మరి సింధూరారెడ్డి గారు కోరినట్లు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ హాస్టల్స్ బీసీ గురుకుల పరిస్థితులు బాగలేదు. అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లా ముఖ్యమంత్రి గారు ఏదైతే పెండింగ్ ఉందో ఆ స్కూల్స్ కి బడ్జెట్ కూడా కేటాయించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మరి బీసీ హాస్టల్స్ కు రెనోవేషన్స్ కూడా మేము బడ్జెట్ కూడా కేటాయించాం. అదే విధంగా మీరు కూడా మీ కాన్స్టిట్యూన్స్ లో స్వయాన మీరే మరమ్మతులు కూడా చేయించుకున్నారు. అదే విధంగా మా బాలయ్య బాబు గారు కావచ్చు, మరి ఇక్కడ ప్రసాద్ గారు, కొంతమంది ఎమ్మెల్యేలు కొన్ని చిన్న రెనోవేషన్స్ కూడా చేయించుకున్నారు అధ్యక్ష. కొంతమంది కలెక్టర్లు కూడా రెస్పాండ్ అయ్యి బీసీ హాస్టల్స్ అన్ని రెనోవేషన్స్ చేస్తున్నారు. అదే విధంగా మరి ఎంపీ నిధులు కూడా అడిగాం అధ్యక్ష. ఎంపీలు కూడా కొంతమంది నిధులు బీసీ హాస్టల్స్ రెనోవేషన్స్ కూడా నిధులు కూడా ఇచ్చారన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు మాకు దశ నిర్దేశించింది ఒక్కటే, బీసీలు అన్ని రంగాల్లోనూ బాగుండాలి, బీసీ బిడ్డలకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తాం, కార్పొరేట్ స్కూల్ ధీటుగా అందజేస్తామన్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేశారు.